వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎన్నో ఏళ్ల కింద కట్టిన పురాతన భవనం ఎప్పుడు కూలుతుందో తెలియదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే వైద్యం అందించాల్సిన పరిస్థితి. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పేషెంట్లు, వాళ్ల బంధువులు గుండెల్ని అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ దుస్థితి పోయేదెప్పుడు? ఉస్మానియాలో పరిస్థితి ఎప్పుడు మారుతుంది? గత వారం ఉస్మానియా ఆసుపత్రిలో కనిపించిన దృశ్యాలివే. భారీ వర్షానికి ఆసుపత్రిలోకి నీళ్లొచ్చాయి. వార్డుల్లో కూడా నీరు చేరడంతో పేషెంట్లు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అసలే కరోనాతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో ఉస్మానియాలో ఇలాంటి పరిస్థితి కనిపించడంతో అందరి దృష్టి ఇటువైపు మళ్లిందే. ఉస్మానియా ప్రస్తుత పరిస్థితి చర్చనీయాంశమైందే. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ పెద్దాసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో డాక్టర్స్ నుండి పేషెంట్స్ వరకు వణికిపోయేవారు. హైదరాబాద్లో పెద్ద సర్కారు దవాఖానా అంటే ఎవ్వరికైనా సరే ఠక్కున చెప్పేది ఉస్మానియా ఆసుపత్రే. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దవాఖానా పేదలకు వైద్యం అందించే పెద్దాసుపత్రి. ఎన్నో రోగాలను నయం చేసిన ఘనత ఉస్మానియాది. ఆపదలో వచ్చేవారు ఎందరికో ఈ ఆసుపత్రి ప్రాణభిక్ష పెట్టింది. కానీ ఏళ్లు గడిచాయి, మరమ్మతులు చేయలేని పరిస్థితి. దాంతో ఎప్పుడు ఏ మూల కూలుతుందో, ఎవరికి అపాయం ముంచుకు వస్తుందో అంటూ ఆందోళన పడాల్సి వస్తోంది. ఈ బిల్డింగ్ ని సీజ్ చేయాలి. ఈ బిల్డింగ్ అసలు ఇట్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ పేషెంట్స్ టు బి ట్రీటెడ్ హియర్. దాని తర్వాత మేము డాక్టర్స్ పనిచేసేదానికి లేదు అని చెప్పేసి ఇక్కడ నుంచి కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయడం కుదిరింది. మధ్యలో కులు కుతుబ్ షా బిల్డింగ్ అనేది ఉంది. సో అక్కడికి మొత్తం బెడ్స్ అన్ని ఖాళీ చేసి అక్కడ ఒక ఫ్లోర్లో 200 బెడ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి దాంట్లో పేషెంట్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకొక 200కి అవైలబిలిటీ ఉంది అని చెప్పారు. సో మాకు అట్లీస్ట్ మాకు వర్కింగ్ కండిషన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి అని హోప్ చేస్తున్నాం. కింద వాటర్ అన్ని రావడం వల్ల పేషెంట్స్ అన్ని షిఫ్ట్ చేసేసారు. అక్కడ ఎక్స్ట్రా ఫ్లోర్ వేసి అక్కడ షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ ఓవర్ క్రౌడింగ్ అయిపోయింది. ఇన్ని పేషెంట్స్ని అక్కడ పెట్టడానికి అవ్వట్లేదు, స్పేస్ ఉండట్లేదు. పేషెంట్స్ మధ్యలో సోషల్ డిస్టెన్సింగ్ అనేది లేదు. మళ్ళీ తర్వాత ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ 3 ఉన్నాయి. సర్జరీ థియేటర్ ఉంది, సర్జికల్ గ్యాస్ట్రో థియేటర్ ఉంది, ఆర్థో థియేటర్ ఉంది. ఇవన్నీ షట్ డౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఎలెక్టివ్స్ టోటల్గా బంద్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఎలెక్టివ్స్ అన్ని ఆపేశాము. పురాతన ఉస్మానియా ఆసుపత్రి బూత్ బంగ్లా కన్నా అధ్వానంగా మారిపోయింది. ఏ కప్పు ఎక్కడ కూలుతుందో అర్థం కాదు. ఎక్కడ చూసినా పగుళ్లు, బీటలు వారిన గోడలే. ఒకవైపు మరమ్మతులు చేస్తుంటే మరోవైపు కూలడం ఇక్కడ మామూలైపోయింది. వర్షం పడితే చాలు నీళ్లన్నీ పడకల మధ్యకు వచ్చేస్తాయి. మరమ్మతుల కోసమే ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. కానీ పూర్తి స్థాయిలో భవనం మాత్రం మెరుగవలేదు. పురాతన భవనంలో ఎప్పుడూ దాదాపు 5,000 మంది ఉంటారు. వాస్తవానికి ఇక్కడుండే వాళ్లంతా ఇన్పేషెంట్లే. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే పేషెంట్లు కనీసం తప్పించుకోవడం కూడా కష్టమే. అయితే మరో దారి లేక వైద్యం కోసం వచ్చి ఇక్కడ టెన్షన్ పడుతున్నారు. భవనం గోడలపై ఎక్కడ పడితే అక్కడ చెట్లు మొలిచాయి. వాటి వేర్లు గోడల్లోకి వెళ్లడంతో పగుళ్లు పెరిగిపోతున్నాయి. దాంతో పేషెంట్లు, వారి బంధువులు, వైద్యులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బిల్డింగ్ మంచిగా ఉంటేనే కదా మేము కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేది. బిల్డింగ్ అసలు ఇది హెరిటేజ్ బిల్డింగ్, దీన్ని ఇట్లనే పెట్టుకోవాలి, అట్లనే పెట్టాలంటే ఖచ్చితంగా ఇది తప్పుడు ఆలోచనలు. మేము వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏంటంటే మీ ఆలోచన మానుకోండి. మీరు మానుకున్నా మానుకోకపోయినా తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ కార్యాచరణ చేపట్టింది. బిల్డింగ్ కట్టేంత వరకు ఇప్పుడు 10-15 నిమిషాలే పేషెంట్కి డిస్టర్బ్ కావద్దని చేస్తున్నాము. ఒకవేళ ఈ నిర్ణయం జాప్యం జరిగితే ఖచ్చితంగా దీని ఇంకా కార్యాచరణ ఉధృతంగా ఉంటుంది. ఎవరు అడ్డుపడద్దు, అందరూ కూడా ఒక్కసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. అది కూలిపోతే పరువు పోతుంది. దానికన్నా దాన్ని కూల్ చేసి దానికి సంబంధించిన మాన్యుమెంట్స్ ఎవరు ఉంటే దాన్ని ప్రిజర్వ్ చేసి అయినా సరే ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్, అదే నిజాం నవాబ్ పేరు మీదైనా సరే మనం ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్ నిర్మించడం అనేది బెటర్. అది కూలిపోతేనే ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. పేరుకైనా సరే, హెరిటేజ్కైనా సరే, లేకపోతే పేషెంట్స్కి, సిబ్బందికైనా సరే. కాబట్టి వీళ్ళని తొందరగా ఇది కూల్ చేసి కొత్త హాస్పిటల్ కట్టడం వల్ల చాలా మంది పేద ప్రజలకి న్యాయం చేయగలుగుతారు. ప్రస్తుతం ఉస్మానియా ఇన్పేషెంట్ కెపాసిటీ 1160 పడకలు. కానీ 1500 మంది ఇన్పేషెంట్లు ఎప్పుడూ ఉంటారు. ఎక్స్ట్రా బెడ్స్ వేసి మరీ వైద్యం అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఉస్మానియా అంటే దేశవ్యాప్తంగా మంచి టాక్ ఉంది. ఇక్కడికి ఒక్క హైదరాబాద్ నుంచే కాదు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా రోగులు వస్తూ ఉంటారు. ఇక్కడున్న ప్రఖ్యాత వైద్యులు ఎంతటి రోగాన్నైనా నయం చేయగలరన్న పేరుంది. అయితే రోజురోజుకు భవనం పాతదైపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. రోగులకు అందాల్సిన వైద్యం కూడా సరిగ్గా అందడం లేదని డాక్టర్లే చెబుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఉస్మానియా హాస్పిటల్ భవనంపై జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఇంజనీర్ల బృందం అధ్యయనం చేసింది. పాత భవనానికి మరమ్మతులు చేసినా ఎక్కువ రోజులు ఉండడం కష్టమే అని నివేదికిచ్చింది ఇంజనీర్ల బృందం. ఒకవేళ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసినా 5 సంవత్సరాల కంటే ఎక్కువగా కాపాడలేమని,
ఈలోగా ఏ ప్రమాదం జరిగినా చెప్పలేమన్నారు. అసలు పురాతన భవనం జనముండేందుకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పాత బిల్డింగ్ నుంచి సేఫ్ జోన్కు పోతున్నాం, ఇది అన్సేఫ్ జోను కాబట్టి ఇది ఒక శుభ సూచకమే. నిజమైన తృప్తి ఎప్పుడు ఉందంటే కొత్త బ్లాక్ కట్టి అందరికీ ఒక మంచి ఉద్దేశం కనిపించేలాగా చేసినప్పుడు, దీన్ని డిమాలిషన్ చేసినప్పుడే మాకు అందరికీ మంచిగా ఉంటుందని, తర్వాత పేషెంట్లకు, స్టాఫ్కి, స్టూడెంట్స్కి అందరికీ బాగుంటుందని మేము ఆశపడుతున్నాం. మొత్తం అక్కడ వెనకాల ఉన్న ధోబిఘాట్లో ఉన్న 7 గుంటలే 7 ఎకరాల 4 గుంటలే కాకుండా దీన్ని కూడా స్థలాన్ని తీసుకొని ఒక పెద్ద ఎత్తున ఒక ఇంటర్నేషనల్ ఫెసిలిటీ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీతో కడితే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని మా జాక్ తరఫున మరియు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈ ఫౌండేషన్ స్టోన్ వేసే వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాం. ఉస్మానియా ఆసుపత్రికి అవుట్ పేషెంట్లు ప్రతిరోజు 2000 నుంచి 3000 మంది వరకు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్లలో రోజుకు 100 మంది వరకు ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతూ ఉంటారు. ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు అనకుండా ఉస్మానియాలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి ప్రతి నెల 1000కి పైగా ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. అయితే హాస్పిటల్లో ఇన్ పేషెంట్గా ఉండే వాళ్ల సంఖ్య 1500 మంది వరకు ఉంటుంది. ఇన్ పేషెంట్లలో వాళ్లకొచ్చిన జబ్బును బట్టి ఒక్కొక్కరు వారం రోజుల నుంచి నెల రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఇంకా సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లు నెల రోజుల కంటే కూడా ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక్కడ ఉచితంగా అందుతూ ఉండడంతో ఇక్కడికొచ్చే పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే వైద్యం బాగానే ఉన్నప్పటికీ మౌలిక వస్తువులే ఉస్మానియాకు శాపంగా మారాయి. గతం ఎంతో ఘనం, వర్తమానం మాత్రం అధ్వాన్నం. 100 ఏళ్లు లక్షలాది మంది రోగులకు సంజీవనిలా కనిపించిన ఆసుపత్రి అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఈ ఆసుపత్రి మరమ్మతుల కోసం ప్రభుత్వాలు కదిలిన అనేక కారణాలతో అందుకు బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు ఇప్పుడు పాత భవనానికి తాళాలు పడనున్నాయి. గాంధీ, ఉస్మానియా. హైదరాబాద్లో పెద్ద ఆసుపత్రులంటే వినిపించే 2 పేర్లివి. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా వైద్యానికి వాడుతూ ఉండడంతో ఇప్పుడు ఒత్తిడంతా ఉస్మానియా ఆసుపత్రిపై పడింది. ఇంతలో భారీ వర్షం కురవడంతో కేవలం వాన నీరే కాకుండా డ్రైనేజ్ నీరు కూడా అక్కడికి చేరింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ఆసుపత్రిలో పరిస్థితిని చూసి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. తాము కొత్త భవనాలు కట్టడానికి సిద్ధంగా ఉన్నా కోర్టు కేసుల వల్లే అడ్డంకి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. మరోవైపు రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఉస్మానియా విషయాన్ని టేకప్ చేసి ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ భవనాన్ని ఖాళీ చేసి సీల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అసలు ఈ ఉస్మానియా ఆసుపత్రి చరిత్ర ఇప్పటిది కాదు. 1866లో మొట్టమొదటి సాలార్జంగ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. దాన్ని అఫ్జల్గంజ్ ఆసుపత్రిగా పిలిచేవారు. అయితే హైదరాబాదీలకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రి 1908లో మూసీకి వచ్చిన వరదలకు పూర్తి స్థాయిలో దెబ్బతింది. దాంతో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రస్తుతం ఉన్న భవనానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో వరదలొచ్చినా ఇబ్బంది ఉండకుండా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న భవనాలు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1908లో పనులు ప్రారంభించగా 1919లో పూర్తయ్యాయి. దీన్ని భారతీయ, బ్రిటిష్ వాస్తు శైలిలో భారతీయ, బ్రిటిష్ ఆర్కిటెక్టులు కలిసి నిర్మించారు. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలు ఖర్చయింది. మూసీ నదిని ఆనుకుని 26.5 ఎకరాల్లో ఈ ఆసుపత్రి నిర్మించారు. ఒక్క ఐపీ బ్లాకే 2.37 ఎకరాల్లో ఉందంటే ఆ ఆసుపత్రి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 11 బ్లాకులున్నాయి. పేదల దవాఖానాగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో 1168 పడకలున్నాయి. ఇందులో 363 పడకలు సూపర్ స్పెషాలిటీ, 160 ఎమర్జెన్సీ, 685 జనరల్ వార్డులో ఉన్నాయి. 2 అంతస్తుల భవనంలో మొదట ప్రారంభమైన ఈ ఆసుపత్రిని మరో 2 భవనాలకు విస్తరించారు. సుమారు 1500 పడకలున్న ఈ ఆసుపత్రిలో కార్డియాలజీ, కార్డియోథెరాసిక్, న్యూరాలజీ, న్యూరోసర్జన్, నెఫ్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తున్నాయి. ఉస్మానియా బిల్డింగ్ 1920వ సంవత్సరం నాటిది. వారం రోజుల క్రితం ఉస్మానియా హాస్పిటల్లోని 2వ అంతస్తులో సర్జరీస్ హెచ్ఓడి రూమ్లో బిల్డింగ్ పైకప్పు పెచ్చులూడి సీలింగ్తో సహా కింద పడింది. ఆ సమయంలో డాక్టర్ రౌండ్స్కు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఇలాంటి సంఘటనలు ప్రతి నిత్యం జరుగుతున్నా కనీస మరమ్మతులు జరగడం లేదక్కడ. చివరికి గత వారం జరిగిన ఘటనతో స్పందించిన సర్కార్ ఆసుపత్రి తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. త్వరలో మొత్తం ఖాళీ కాబోతోంది. ఇప్పటికే కొన్ని ఛాంబర్లు, కార్యాలయాలను ఖాళీ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను కులీ కుతుబ్ షా భవనంలోకి తరలిస్తున్నారు. వర్షం నీళ్లు మొత్తం లోపలికి వచ్చేసి పేషెంట్ల బెడ్ల కింద కూడా రావడం జరిగింది.
ఇట్లాంటి పరిస్థితుల్లో పేషెంట్ను ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్లో ఉంచితే అంత ప్రమాదమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మేరకు మేము ఇమీడియట్గా పేషెంట్లందరినీ కుల్లీ కుతుబ్ షా బిల్డింగ్లో వెంటనే షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ 200 బెడ్లు ఎక్స్ట్రా ఆల్రెడీ వచ్చినాయి మనకు కొత్తగా, వాటితో వెంటనే షిఫ్ట్ చేసేసినాం. అదేవిధంగా మొత్తం థియేటర్లు కూడా అక్కడ షిఫ్ట్ కుల్లీ కుతుబ్ షా బిల్డింగ్ మరియు ఓపీ బిల్డింగ్లో గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ మేరకు మేము అన్ని షిఫ్ట్ చేసి ఈ కొత్త బిల్డింగ్ను మొత్తము సీజ్ చేసే కార్యక్రమం అనేది జరిగింది. ఒకప్పుడు ప్రముఖులు చికిత్స పొందే ఈ ఆసుపత్రి ఇప్పుడు పేదోళ్ల దవాఖానాగా మారిపోయింది. పాతపడిన భవనం స్థానంలో ఆధునిక వస్తువులతో 2 బహుళాంతస్తుల భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించి 5 ఏళ్లు గడిచినా ఆ దిశగా అడుగులు పడలేదు. వారసత్వ భవనంగా గుర్తింపు ఉండడంతో నూతన భవన నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఉస్మానియా చారిత్రక భవనంలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు సేవలందిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో, మరికొన్నింటిని పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రిలో తాత్కాలికంగా సర్దుబాటు చేసి పాత భవనాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. వారసత్వ జ్ఞాపకాలను భద్రపరుచుకునేలా ప్రస్తుతం ఉన్న ఉస్మానియా భవన నమూనాను పోలినట్లుగా కొత్త కట్టడాలు నిర్మించాలని భావించారు. అయితే ఈ పాత భవనానికి వారసత్వ హోదా ఉండడంతో కూల్చివేతపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని నెలలు ఆ ప్రక్రియ పక్కన పడింది. వర్షాకాలంలో పాత భవనంలో పెచ్చులూడి పడుతూ ఉండడంతో 3 ఏళ్ల కిందట మరోసారి నూతన నిర్మాణంపై ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. పాత భవనాన్ని తొలగించకుండా ఆ పక్కనే ఖాళీ స్థలంలో 8 అంతస్తులతో నూతన భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే వారసత్వ భవనం పక్కన అంతకంటే ఎత్తులో మరో భవనాన్ని నిర్మించకూడదనే నిబంధన అడ్డంకిగా నిలవడంతో ఆ ప్రతిపాదన కూడా అటకెక్కింది. 8 అంతస్తులకు అనుమతి పొంది కనీసం 4 అంతస్తుల్లోనే నిర్మించాలనే మరో ప్రతిపాదన కూడా 2 ఏళ్ల కిందట తెరపైకొచ్చింది. అది ఆచరణలోకి రాలేదు. దీంతో పాత భవనానికి మరమ్మతులు చేయాలని గత ఏడాది ప్రతిపాదించారు. ఇందుకోసం అగాఖాన్ ట్రస్టుకు బాధ్యతలు అప్పగించేందుకు 19.2 కోట్లను మంజూరు చేశారు. ఆ ప్రక్రియ ఆగింది. ఏటా వర్షాకాలంలో ఉస్మానియాలో రోగులు ఇబ్బందులు పడుతుంటే ఈసారి కరోనా రూపంలో కొత్త కష్టం ముంచుకొచ్చింది. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటించడంతో అక్కడికి వెళ్లే సాధారణ రోగులు కూడా ఉస్మానియాకే వస్తున్నారు. దీంతో రోగుల తాకిడి పెరిగిపోయింది. పైగా ఇక్కడ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లున్న రోగులను చేర్చుకుని చికిత్స అందిస్తూ ఉండడం, వారిలో కొందరికి కోవిడ్గా నిర్ధారణ అవుతూ ఉండడంతో ఇక్కడి రోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇప్పుడు వరదల రూపంలో వచ్చిన కష్టంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. దేశంలోనే మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది ఇక్కడే. తొలి ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఘనత ఉస్మానియా వైద్యులదే. ఇన్ని పేరు ప్రఖ్యాతులున్న ఉస్మానియా ఆసుపత్రిని ఆధునిక భవనాల్లో తరలించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కోర్టు కేసులు, ఇతర సమస్యలతో ఆ దిశగా అడుగులు పడకముందే ఇప్పుడైనా ఉస్మానియాలో నయా చరిత్ర మొదలవుతుందా? పాత భవనాల్లో బిక్కుబిక్కుమంటూ చికిత్స తీసుకున్న రోగులకు భయం లేని వైద్యం అందే రోజు దగ్గరలోనే ఉందా? ఉస్మానియా ఆసుపత్రిని బాగు చేయాలని, భవనాలను పటిష్టం చేయాలని దాదాపు 10 ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకు అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 2010లో రోజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఆసుపత్రి భవనాలు బాగు చేయడానికి 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. కానీ పనులు ముందుకు సాగలేదు. 2010 నవంబర్ 11న జీవో విడుదలైంది. చారిత్రక కట్టడానికి రిపేర్లు చేసి దాన్ని అలానే ఉంచి మిగిలిన భవనాలను మాత్రం కూలగొట్టి వాటి స్థానంలో కొత్తవి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 3 ఏళ్ల వ్యవధిలోనే 12 లక్షల ఎస్ఎఫ్టీలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. దానికోసం కన్సల్టెన్సీకి కూడా పనులు అప్పగించారు. ఆ తర్వాత ఆ పనుల పర్యవేక్షణకు వైద్యులు, పూర్వ విద్యార్థులు ఇలా చాలా మందితో కమిటీలు కూడా వేశారు. కానీ అది ముందుకు సాగలేదు. ఉస్మానియా ఆసుపత్రిలో భవనాల పరిస్థితి భయాందోళన కలిగిస్తూ ఉండడంతో వాటి స్థితిగతులపై 2012లోనే నిపుణులతో నివేదిక తెప్పించింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి స్థాయి సర్వేతో తయారు చేసిన 550 పేజీల నివేదిక అప్పటి ప్రభుత్వానికి అందింది. ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో స్వాతంత్రానంతరం కట్టిన భవనాల కంటే నిజాం కాలంలో కట్టిన భవనాలే పటిష్టంగా ఉన్నాయని ఆ నివేదిక తేల్చింది. చారిత్రక భవనం మినహా మిగతా భవనాలను కూల్చి కట్టవచ్చని ఆ నివేదికలో ఆర్కిటెక్ట్ మూర్తి తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో 1950ల తర్వాత నిర్మించిన 11 ప్రధాన భవనాల్లో 8 బ్లాకులు మరీ పాతపడి నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రస్తావించారు. అందులోనూ నర్సింగ్ కాలేజీ, వసతి గృహం భవనాలు మరీ శిథిలావస్థలో ఉన్నాయని పేర్కొన్నారు. చారిత్రక కట్టడం పరిరక్షణకు విరుద్ధంగా అస్తవ్యస్తంగా నిర్మించిన బ్లాకులను కూల్చివేయచ్చని మూర్తి తన నివేదికలో నొక్కి చెప్పారు. ఆ ప్రదేశంలో 6 ఎకరాల విస్తీర్ణంలో 8 అంతస్తుల భవనాన్ని 2 బ్లాకులుగా డివైడ్ చేస్తూ కట్టొచ్చని ఆయన సూచించారు.
వాస్తవానికి 5 ఏళ్ల క్రితమే ఉస్మానియా ఆసుపత్రి ఉన్న చోట ట్విన్ టవర్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ అనుమతులిచ్చారు. 2015 జులైలో ఉస్మానియా ఆసుపత్రిని కేసీఆర్ సందర్శించారు. ఆసుపత్రి పరిస్థితిని చూసిన అనంతరం వెంటనే దాన్ని కూల్చివేసి ట్విన్ టవర్స్ నిర్మించాలని ఆదేశించారు. అయితే ఆసుపత్రిని కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. విపక్షాలు కూడా ఆందోళన చేయడంతో సర్కారు వెనక్కి తగ్గింది. సాధారణంగా 100 ఏళ్లు పైబడ్డ ఏ కట్టడమైనా పురాతన కట్టడంగా పరిగణిస్తారు. అందుకే ఈ భవనాన్ని కూల్చివేయొద్దని పురాతన కట్టడాలను పరిరక్షించే కార్యకర్తలు, ఉస్మానియాలో ఒకప్పుడు చదువుకున్న, వైద్యం చేసిన వారు అప్పట్లో డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు కూడా అప్పట్లో ఈ భవనాల కూల్చివేతను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ హైకోర్టులో కొనసాగుతోంది. ఆసుపత్రి కూల్చివేతపై భిన్న వాదనలున్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కూల్చివేయాలని ఒక వాదన, పురాతన భవనమంటూ మరో వాదన ఉందని వ్యాఖ్యానించింది. ఉస్మానియా ఆసుపత్రి పురావస్తు భవనమా కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఈ ఆసుపత్రి మరమ్మతుల కోసం గతంలోనే 6 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే మరమ్మతుల పనుల పురోగతిని తెలుసుకుని చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 4కి వాయిదా వేసింది. అయితే ఇప్పటి వరకు ఉస్మానియా ఆసుపత్రిని కూల్చవద్దనే అక్కడ డాక్టర్లు చెప్పేవారు. కానీ మొదటిసారిగా ఆ భవనాన్ని కూల్చేసి కొత్తది కట్టాలని చెబుతున్నారు. అటు ప్రతిపక్షాలు మాత్రం వేరే చోట మంచి స్థలం వెతికి అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని పెద్దగా కొత్తగా నిర్మించొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాయి. కొందరు ప్రతిపక్ష నేతలు మాత్రం ఉస్మానియాను అక్కడే నిర్మించేందుకు అభ్యంతరం చెప్పడం లేదు. ఈ సానుకూలతల నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పాత బిల్డింగ్ ని వెకేట్ చేశాము. వెకేట్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి సెక్యూర్ చేయవలసిన అవసరం కూడా ఉంది. లేకపోతే అంత పెద్ద బిల్డింగ్ మీరు ఖాళీగా ఉంచినట్లయితే miscreants may come and misuse it, some beggars may come and sleep inside, there are lot of social issues ఉంటాయి. అందుకోసము సెక్యూరిటీ కోసము దాన్ని కంప్లీట్గా సీల్ చేయమని చెప్పాను. నేను చెప్పింది అది. ఎందుకంటే అది కంప్లీట్లీ ఇప్పుడు బిల్డింగ్ని వాడకంలో లేదు. ఇప్పుడు అది మొత్తం ఖాళీ చేశాము. నౌ వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ ఓన్లీ అక్కడ ఉండే పేషెంట్లకు ఏదైతే సేఫ్టీ ఉండాలనో, ఉస్మానియాకు వచ్చే పేషెంట్లకు మంచి సదుపాయాలు కల్పించాలనో, బేస్డ్ ఆన్ దట్ మనం వీళ్ళందరినీ కూడా వేరే దగ్గరికి షిఫ్ట్ చేశాం. మొత్తం మీద పాత భవనాన్ని సీజ్ చేయాలనే నిర్ణయంతో ఉస్మానియా నయా చరిత్రలో కొత్త అంకం ప్రారంభమైందని అనుకోవచ్చు. అన్ని సమస్యల్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తే రోగులు సరికొత్త సర్కార్ దవాఖానాను చూసే రోజు దగ్గరలోనే ఉంది.